హాయ్ అండి. ఈరోజు మా గణపతి పూజ అయితే ఇలా జరిగిందండి. నాకైతే ఉదయాన్నే నిద్ర లేవగానే ఓపిక అయితే లేదు షుగర్ ఉండటం వల్ల. కానీ మా అమ్మాయి ప్రోద్బలంతో, మా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అప్పటికి నేను గణపతి విగ్రహాన్ని అన్నీ తెచ్చిచ్చి బజార్కి వెళ్ళాను. వెళ్ళినా మళ్ళీ వీళ్ళు నన్ను పిలిపించారు. పిలిపిస్తే ఇంకా మళ్ళీ స్నానం చేసి పూజ చేశాను. గణపతి పూజ చేస్తే విఘ్నాలన్నీ అరిష్టాలను దొరుకుతాయండి. మేము పూజ చేసేటప్పుడు గణపతి దగ్గర ఉన్న పువ్వు కూడా కింద పడింది, మంచిదంట అట్లా పడితే. గణపతి పూజ ఎందుకు చేయాలంటే మనకు అనుకోకుండా నిందలు నీలాప నిందలు వస్తాయండి. ఈరోజు శవిశ్చంద్రుని కూడా చూడకూడదు. అవి రాకుండా గణపతి పూజ చేయాలి. మనకు మీకు తెలుసా, మనకు ప్రమేయం లేకుండా మన మీద చాలామంది మనల్ని నిందిస్తుంటారు. అది గణపతి పూజ చేస్తే ఆ విఘ్నాలు తొలగిపోతాయి, ఆ నిందలు పోతాయి. నీలాప నిందలు మన మీద పడకుండా వినాయక చవితి రోజు గణపతి పూజ చేసుకుంటారు. పూజ యొక్క ఉద్దేశం అది. ప్రతి ఒక్కరు ఎందుకు చేసుకుంటారంటే ఇందుగా చేసుకుంటారండి. అనుకోకుండా మనకి ప్రమేయం లేకపోయినా, మన తప్పు లేకపోయినా మన మీద చాలామంది నిందిస్తుంటారు. ఆ నిందలు పోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో గణపతి పూజ చేసుకుంటే మంచిది. అలాగే ప్రతినిత్యం కూడా గణపతి నామస్మరణ చేసుకున్నట్టే మనకు అనుకోకుండా వచ్చే ఆటంకాలు, నిందలు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా జీవనం సాగిద్ది. ఓపిక చేసుకొని పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకని ఈరోజు నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఓపిక లేకపోయినా సరే గణపతి పూజ చేశాను. మొత్తం పూజ అయితే ఒక అరగంట, ముక్కాలు గంట పట్టింది. కానీ అంతా కట్ చేసి చిన్న వీడియో పెట్టడం జరిగింది. ఇదండి గణపతి యొక్క ఇది. మేము పోయిన సంవత్సరం పూజ చేయలేదు కాబట్టి మాకు అంతా బాగలేదు. మళ్ళీ ఈ సంవత్సరం భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం ఆటంకాలన్నీ తొలగిపోయి అందరం, మేము, మా యూట్యూబర్స్, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇది పూజ. చూశారు కదా, నేను పూజ చేసే విధానం అయితే. మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.